నమస్తే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచార క్యాంపెయిన్ లో మనం ఉన్నాం. సో లీడర్లంతా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీలు ఏ పార్టీ ఆ పార్టీ ధీమాగా మేమే గెలుస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం నడుస్తున్నది. నవీన్ యాదవ్ ఆ పార్టీ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. ఆయనకి మద్దతుగా ఇంకా బలంగా ప్రచారం ముందుకు తీసుకెళ్లడానికి మంత్రి గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు మన పక్కనే, అండ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మహబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు. మాట్లాడదాం. ముందుగా క్యాండిడేటే మనకి ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఆయన చుట్టే పెళ్లి కొడుకు ఆయన కదా. సో ఏం జరుగుతున్నది? 45,000 50,000 అయిందా? 45,000 4,000 తగ్గిందా? ఏం జరుగుతున్నది? 45,000 మీరు అన్న నా ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన 45,000 మెజారిటీ 45,000 ఇంకా పెరుగుతా ఉంది రోజు. ఓకే, ప్రజలు చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు. ఇది బై ఎలక్షన్, అధికారం కాంగ్రెస్ పార్టీది ఉంది. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. అర్హులైనటువంటి వారికి వచ్చే సంక్షేమ పథకాలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల్లో బలమైన నమ్మకం పెరిగింది. మేము చేస్తున్నటువంటి క్యాంపెయిన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతే చాలా చక్కటి రెస్పాన్స్ ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతాల్లోకి రావడము, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి భరోసా ఇచ్చినటువంటి మాట మీద కూడా ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడ్డది. మంచి మెజార్టీతోనే గెలిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు స్కీమ్స్ అన్ని ఆగిపోతే ఒకవేళ మాకు ఓటేయకపోతే అని బాగా ప్రచారం చేస్తున్నారట. దీన్ని కేటీఆర్ అన్ని మీటింగ్స్లో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాడు. తప్పండి, స్కీమ్స్ ఆగిపోవడం కాదు. బీఆర్ఎస్కి ఓటు వేయొద్దని చెప్పి బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ గతంలో ఏం చేయలేదు, మోసపోకుండా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. స్కీమ్స్ ఎందుకు ఆగితే ఏం ఆగి అన్ని కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒకవేళ మీరు కనుక పవర్లోకి వస్తే, మీరు ఎమ్మెల్యే అయితే మొత్తం ఇళ్ళని కూలగొడతారు అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. హైడ్రా అందుకే తెచ్చి బుల్డోజర్లు వస్తాయి అంటున్నారు. గత 11 సంవత్సరాల్లో వీళ్ళు ఇక్కడ ప్రాంత ప్రజల అవకాశం ఇస్తే బీఆర్ఎస్కి ఇక్కడ ఇల్లులు కూలగొట్టే ప్రయత్నం కాదు, ఇల్లు కూలగొట్టించిన పనులు చేసింది బీఆర్ఎస్. మా కుటుంబం 40 ఏళ్ల నుండి ఉంది ఇక్కడ. మీరు పోయి సర్వే చేయండి. ఏ ఇల్లు కూలగొట్టడానికి వచ్చినా ఆ ఇంటి యజమాని మా దగ్గరకు వస్తే న్యాయస్థానం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసి మేము దగ్గరుండి ఇల్లులు కట్టిపించిన చరిత్ర అయినా కానీ ఎవరు ఇల్లులు కూలగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈరోజు హైడ్రా అని అంటే ఇప్పుడు హైడ్రా వచ్చిందే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కథల వల్లనే హైడ్రా అనేది ఫామ్ అయింది. అండ్ ఇంకోటి, ఒకవేళ సిస్టమ్ కనుక స్ట్రిక్ట్ కాకపోతే మనకు గండిపేట, మన కళ్ళ ముందు కనిపించే గండిపేట కూడా కబ్జా చేస్తారు. ఒకవేళ ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే గండిపేట కబ్జా అవుతుంది, హిమాయత్ సార్ కబ్జా అవుతుంది, ట్యాంక్ బండ్ కూడా కబ్జా అవుతుంది. అండ్ నిరుపేదలకు అగేన్స్ట్గా కాదు హైడ్రా, ఇది ప్యూర్లీ ఎఫ్టీఎల్స్కి బఫర్స్కి సంబంధించినటువంటిది. ఈ హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్ అనేది గతంలో, ఈరోజు చాలా లేక్స్ లేవు. చూస్తున్నారు కదా, మొన్న రీసెంట్గా వర్షాలు పడితే ఈ ప్రాంతంలో సఫ్దర్ నగర్ అని అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి. ఒకప్పుడు చెరువులు. సరే, గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ, అంటే ఈ కబ్జాలకు గురి కాకుండా ప్రొటెక్ట్ చేద్దామన్న ఆలోచనతో హైడ్రా. కానీ వాళ్ళన్నీ అసలు మీరు గతంలో చూడండి, కేసీఆర్ గారి వీడియోస్ చూడండి, ఏది వచ్చినా ఆగదు, అన్ని ఇల్లులు కూడా కొట్టేస్తాము, అన్ని ఇట్లా చేస్తామని వాళ్ళే చెప్పినారు. సో అది పబ్లిక్ రక్షణ కోసం, ప్రాంత రక్షణ కోసమే హైడ్రా అనేది వచ్చింది. సో ఇప్పుడు సర్వేలు రెండేమో వాళ్ళకి వచ్చినాయి, ఒకటేమో మీకు వచ్చింది. ఈ సర్వేలు నమ్ముతున్నారా? ఏ సర్వే మీకు అనుకూలంగా? నేను సర్వేల మీద డిపెండ్ అయ్యే వాళ్ళం కాదు, మా ప్రాంత ప్రజల మీద. మీరు చేయించలేదా ఎవరన్నా సంస్థ? నాకు అవసరం లేదు, నేను నా ప్రజల మీద డిపెండ్ అవుతా, మా ప్రజల దగ్గరికి వెళ్తా. వాళ్ళ మీద నాకు మంచి నమ్మకం ఉంది. పేడ్ సర్వేలు, ఫేక్ న్యూస్ల మీద మేము పెద్ద ఆలోచన చేసే టైం మాకు లేదు. వాళ్ళు ఓటమి భయంతో వాళ్ళు ఏదో పేడ్ సర్వేలు పెట్టించి ఏదో చెప్తున్నారు. కానీ 14 తారీఖు యూ విల్ సీ ద రిజల్ట్. సోషల్ మీడియాలో మీరు చాలా వీక్ ఉన్నారు, వాళ్ళు చాలా పవర్ఫుల్ గా వీడియోస్ అవి బాగా పోస్ట్ చేస్తున్నారు అంటున్నారు. గతంలో కూడా సోషల్ మీడియా వాళ్ళకి 23లో కూడా బలమైన సోషల్ మీడియా. మళ్ళీ ఏం జరిగింది? రాష్ట్ర ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు? మా ప్రాంత ప్రజలు చాలా తెలివిపరులు, గతంలో మోసపోయినట్టు ఇప్పుడు మోసపోవద్దని బలమైన నిర్ణయానికి ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఫేక్ న్యూస్లు, ఫేక్ రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్ల మీద ఆధారపడేటట్టు లేరు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలా. మన పిల్లగాడు, మన బస్తీ పిల్లగాడు ముఖ్యమంత్రి గారు పబ్లిక్లో వస్తూ నవీన్ యాదవ్ని గెలిపిస్తే మీకు కావాల్సిన పనులను చేసి పెడతామన్న చెప్పడం కూడా ఈ ప్రాంత ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడ్డది. దిస్ ఇస్ నాట్ జనరల్ ఎలక్షన్, బై ఎలక్షన్. అధికారం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ని గెలిపించుకుంటే మన బస్తీలు డెవలప్ అయితే అనే ఒక బలమైన అభిప్రాయం ఉంది. ఇక ఈరోజు సాయిబాబా నగర్కి వచ్చిన బోరబండ డివిజన్లో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పనిచేసిన వాళ్ళు. రాము నాయక్ అని ఈ ప్రాంతంలో వెల్ఫేర్ కమిటీ వాళ్ళు, బస్తీ ప్రెసిడెంట్, ఇక్కడ బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉండేది. కానీ ఈ ప్రాంతంలో ఏ రోజు కూడా బీఆర్ఎస్ లో వీళ్ళు డెవలప్ చేయండి అంటే వీళ్ళు ముఖాన్ని ఫైల్ కొట్టిండంట. ఈ రోజు ఈ సాయిబాబా ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సాయిబాబా నగర్లో రోడ్లు పడ్డాయి, డ్రైనేజ్ సిస్టమ్ పడ్డది, ఇంకా కొన్ని పనులు అండర్ ప్రాసెస్ ఉన్నాయి. కమ్యూనిటీ వాళ్ళు కూడా శాంక్షన్ అయ్యింది. ఎలక్షన్ రావడం వల్ల
పోస్ట్పోన్ అయింది వర్క్. వాళ్ళందరూ స్వచ్ఛందంగా అన్న మేము 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉన్నాం, మాకు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు, ఈరోజు కాంగ్రెస్ మా బస్తీని డెవలప్ చేస్తుంది, మాకు పార్టీలు ఇంపార్టెంట్ కాదు, మా బస్తీ అభివృద్ధి ఇంపార్టెంట్ అని స్వచ్ఛందంగా ఈ బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కాంగ్రెస్లో జాయిన్. ఎలక్షన్ దేని మీద నడుస్తుంది? నవీన్ యాదవ్ మీదనా, కాంగ్రెస్ మీదనా? అందరి మీద నడుస్తుంది, నడుస్తుంది. మీ ఫేసే హైలైట్ అవుతున్నదా? పార్టీ కూడా అన్ని అంటున్నారు కదా, అన్ని ఉంటాయి. పార్టీ అన్ని ఓవరాల్ స్టేట్ లో ఉన్న వ్యతిరేకత ఏమైనా మీ మీద ఏమైనా పనిచేస్తుందా అని? ఎక్కడ ఏదన్నా ఈ ప్రాంత ప్రజలకి మాత్రం మా మీద నమ్మకం ఉంది, పార్టీ మీద నమ్మకం ఉంది. డెఫినెట్లీ మేము ముందుకెళ్తాం, గెలుస్తాం. సో రేవంత్ రెడ్డి అంటున్నారు మీరు కుడి భుజం అని, మీకు చాలా ప్రయారిటీ ఇస్తామని. సో అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తున్నది? మీ ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారా? నాకన్నా ఎక్కువ ఎలక్షన్ లో ఇక్కడే మాట్లాడతారని నాకన్నా ఎక్కువ మా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అరే మన బస్తీ పిల్లగాని ఒక ముఖ్యమంత్రి మన గల్లీలలో బస్తీలలో తిరుగు ఒక కామన్ మ్యాన్ లెక్క ముఖ్యమంత్రి గారు రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే తిరిగింది అసలు దేవుడెరుగు. ఈడ 3 సార్లు అవకాశం ఇచ్చారు కానీ ఏ రోజు ఎమ్మెల్యే కూడా కనిపించిన దాఖలాలు లేవు. మంత్రి అంటే ఎలక్షన్ టైంలో వస్తారు, కేటీఆర్ అట్లా రోడ్ షోకి వచ్చి పోయిన దాఖలా కానీ ఏ రోజు కూడా రాలే. ఈరోజు ముఖ్యమంత్రి గారు మా గల్లీలలో బస్తీలలో తిరుగుతూ పబ్లిక్కి ఒక ధైర్యం కల్పిస్తూ నవీన్ యాదవ్ గెలిపిస్తే మీ ప్రాంతం అభివృద్ధి బలంగా మీకు కావాల్సిన పనులను చేపిస్తారు చెప్పడం మా పబ్లిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన బస్తీ పిల్లగాని ముఖ్యమంత్రి గారు అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మేమెందుకు చేయొద్దన్న ఫీలింగ్ కలిగింది. లేదు ఇప్పుడు గత 10 రోజులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, మళ్ళీ 3 నెలలుగా ఇక్కడ చైర్మన్స్ మువ్వా విజయన్న, శోభారాణి గారు అందరూ కూడా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలి ఇక్కడ ఈ ప్రాంతంలోని. అండ్ ఈరోజు నవీన్ యాదవ్ గెలుపుకి, కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నిరంతరం కష్టపడతా ఉన్నారు పెద్దలు జూపల్లి గారు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదో నామకే వస్తే వచ్చే లెక్క కాదు. జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ అసిస్టెంట్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదన్నా ఎలక్షన్ కోడ్ మనకు బైండ్ కాకపోతే ఆ సమస్యను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఈ కరెంటు వాటికి సంబంధించిన విషయం వాళ్ళకి బలంగా భరోసా కల్పిస్తున్నారు. ఈ ప్రచారమే కాదు, వాళ్ళ సమస్యల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్.